యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో 91వ సంకీర్తన 14వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించుదును. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో 2 తలంపులు దేవుడు మనకి బయలుపరుస్తూ మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అంటే ఈ మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే, నీవు నేను దేవుణ్ణి ప్రేమించాలి. నీవు దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఏమిటి లాభం, ఏమిటి ప్రయోజనం అంటే, ప్రేమించేటువంటి వారిని దేవుడు తప్పిస్తాడు. ఆపదల నుంచి తప్పిస్తాడు, శోధనల నుంచి తప్పిస్తాడు, ఆటంకాల నుంచి తప్పిస్తాడు, అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడే తప్పిస్తాడు. ఒక చిన్న పని నీవు నేను చేయాల్సింది దేవుణ్ణి ప్రేమించటమే. దేవుణ్ణి ప్రేమించటం ద్వారా మనకి ఇన్ని విధాలుగా మరి మేలుకరమైనటువంటి ఆపదల్లో, అనారోగ్యాల్లో, ఆటంకాల్లో, శోధనలో, వీటన్నిటి నుంచి కూడా నీవు నేను తప్పించబడతాము. ఈ ఉదయం దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను అన్ని పరిస్థితుల నుంచి కూడా తప్పించబోతున్నాడు. 2వ తలంపు ఏంటంటే, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. 2వ తలంపులో ఉన్నటువంటి శ్రేష్టమైన భావం ఏంటంటే, నా నామాన్ని ఎరిగి ఉంటాం. అంటే దేవుణ్ణి దేవునిగా నీవు గుర్తించాలి. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి నీవు ఎరిగి ఉంటే నీవు ఘనపరచబడతావు. గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన శాస్త్రవేత్తలను మీరు గమనించండి. ఐజక్ న్యూటన్ కానీ, మరి చార్లెస్ డార్విన్ కానీ, గలీలియో కానీ, మరి ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు వారి దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారు. వారి దేవుని నామాన్ని ఎరిగి ఉండటం ద్వారా వారికి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని బట్టి ఎంత ఘనతను ఆనాటి నుంచి నేటి వరకు కూడా వారు ఘనపరచబడుతూనే ఉన్నారు. వారి జ్ఞాపకం చేయబడుతూనే ఉన్నారు. వారిని ఇప్పటికి కూడా మరి ప్రపంచం అంతా కూడా వారిని గుర్తిస్తుంది, వారిని ఘనపరుస్తుంది, వారిని మరి అన్ని సందర్భాల్లో కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటుంది. కారణం ఏంటంటే, వారు దేవుని నామాన్ని ఎరిగి ఉండటాన్ని బట్టి. బైబిల్లో కూడా మీరు గమనించినట్లయితే యోసేపు, దానియేలు, ఎస్తేరు వీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించారు. కాబట్టే వారు తప్పించబడ్డారు పరిస్థితుల నుంచి. వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఘనపరిచారు. యోసేపుని ఏ రీతిగా ఘనపరిచాడో, దానియేలుని దేవుడు ఏ రీతిగా ఘనపరిచాడో, ఎస్తేరుని దేవుడు ఏ రీతిగా ఘనపరిచారో, మరి ఆ విధంగా రూతును దేవుడు ఏ విధంగా ఘనపరిచాడో చూడగలుగుతున్నాం. మనం అనేక పర్యాలు చదువుతూ వినుచూ ఉన్నాం. ఈ ఉదయం దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రేమించు. దేవుని ఎరిగి ఉండటం ద్వారా దేవుడు నీ జీవితంలో కూడా ఈ విధమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుడు మహిమ పొందనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఒక మాటలో క్షణం కృప చూపుతున్న దయగల మా ప్రభా, ఈ ఉదయకాలం ఉన్న తండ్రి, శ్రేష్టమైనటువంటి తలంపులు మాకు బయలుపరిచిన ఆయన, మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే నా తండ్రి, మిమ్మల్ని ప్రేమించటం ద్వారా తప్పించబడతామని, మాకున్నటువంటి బంధకాలు, మాకున్నటువంటి పరిస్థితులు, మాకున్న ఆటంకాలు, అభ్యంతరాలు, అనారోగ్యాలు, శోధనల నుంచి ఆయన తప్పించబడతాం. వీటి నుంచి మమ్మల్ని తప్పించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. మీరు తప్ప మమ్మల్ని ఎవరో కూడా తప్పించలేరు. దేవా, మిమ్మల్ని ఎరిగి ఉండటం ద్వారా నా తండ్రి మమ్మల్ని మీరు ఘనపరుస్తా మీరు జ్ఞాపకం చేశారు. దేవా, మరి మీ బిడ్డలైనటువంటి వారు మిమ్మల్ని ఎరిగి ఉండటాన్ని బట్టి నాయన ఏ రీతిగా ఘనపరచబడి, ఏ రీతిగా ప్రశంసించబడి, ఏ రీతిగా గుర్తించబడి గౌరవించబడ్డారో నా తండ్రి
మేము కూడా ప్రభా మిమ్మల్ని ఎరిగి ఘనపరచగలిగినటువంటి కృపను దయచేయండి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాటలతో చెప్పటం కాదు కానీ క్రియలు పూర్వకంగా మిమ్మల్ని ప్రేమించేవారుగా మిమ్మల్ని ఎరిగి నాయన జీవించిన తండ్రి అయ్యా, ఆ విధంగా నా తండ్రి వారు గుర్తించబడి గౌరవించబడేటువంటి కృపలోనికి మా బిడ్డలు తేబట్టుకు సహాయం చేయండి దేవా. ప్రతి కుటుంబం నాయన, ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మిమ్మల్ని ప్రేమించాలి, వారి పరిస్థితుల నుంచి తప్పించబడాలి, మిమ్మల్ని ఎరిగిన ఆయన అన్ని స్థితుల్లో నా తండ్రి అయ్యా, వారి ఉద్యోగాల్లో అయ్యా, వారి వ్యాపారాల్లో వారికి ఉన్నటువంటి అయ్యా పరిస్థితుల్లో నా తండ్రి వారు ఘనపరచగలిగినటువంటి కృపలోనికి వారిని హెచ్చించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.